ఇవాళ మనము శ్రీనివాస కళ్యాణ మండపం అల్వాల్ ఏదైతే 1990లో వినాయకుడిని మొదలుపెట్టడం చేసినాం మనం. మా అల్వాల్ యూత్ అసోసియేషన్ ఎట్లా యాదగిరి అన్న శివయ్య యాదగిరి అన్న లేకపోతే సూరన్న రాయేష్ అన్న అందరం కలిసి 90లో మళ్ళీ స్టార్ట్ చేసినాం. మధ్యలో కొద్దిగా ఆగింది, అది 70sలో. తర్వాత 90s నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నాం. అది దాన్ని కూడా కొద్దిగా అంత మట్టి అది ఉండడం వల్ల దాని ఫ్లోరింగ్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అదే కాకుండా లేబర్ అడ్డల్లో ఉన్న ఏదైతే వ్యాయామశాల ఉన్నదో వ్యాయామశాలకు కూడా 40 లక్షల నిధులతోని మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క చొరవతోని అది మేబీ 2-3 డేస్లో అది కూడా అంటే ఈ వ్యాయామశాలను పునరుద్ధరణ మొత్తం బిల్డింగ్ని డెమాలిష్ చేసుకొని అది కూడా 2 floors బిల్డింగ్ కూడా స్టార్ట్ కాబోతున్నది. అదే కాకుండా మేజర్ ఇష్యూ ఏదైతే ఉందో రాజీవీకర్ సెక్షన్లో మనకు టెంపుల్ ముంగట ఉన్నటువంటి ఇండ్లు లోతట్టు ప్రాంతంలో అటు చెరువు నుంచి సీపేజ్ రివర్స్ రావడం అవుతున్నది. అది కూడా ఆ వరకు కూడా ఇప్పుడు మన జెడ్సీ గారు ఇందాక చెప్పడంతో మన మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క ఫోన్తో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని కూడా ఇవాళ తీసుకెళ్ళి చూపెట్టమనడం జరిగింది. ఆ ఇన్స్పెక్షన్ చేసి ఇచ్చే వర్షాకాలం లోపల ఈ యొక్క లోతట్టు ప్రాంతమైన ఈ ఎక్కువ మటుకు 16 ఇండ్లు మునుగుతున్నాయి. మనం చూసినాం ఈ 5 గల్లీలలో కలిపి చివరున్న 2 ఇండ్లు అది మునుగుతున్నాయి. అది కూడా కాకుండా ఆ ఇండ్లు ఏమి ఇబ్బంది కాకుండా వచ్చే నీళ్ళను పోయేటట్టు ఆలోచన చేసి వర్క్ కూడా కంప్లీట్ చేసే ఆలోచనలో మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నారు.